గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష సమాధానం 2024 జూన్ నుండి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా మళ్లింపుకు అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. పోలీసు మరియు నిఘా అధికారుల సమన్వయంతో పౌర సరఫరాల శాఖ ప్రత్యేక అమలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడమైంది అధ్యక్ష. తనిఖీలు మరియు అమలు కోసం కొత్త చెక్ పోస్టులను ఏర్పాటు చేయడమైంది. 1955 నిత్యావసర సరుకుల చట్టం మరియు 2018 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వుల్లోని నిబంధనల ప్రకారం కేసుల్ని నమోదు చేస్తున్నాం అధ్యక్ష. పీడీఎస్ బియ్యం మళ్లింపు మరియు దుర్వినియోగాన్ని నివారించడానికి కోసం విశాఖపట్నం ఓడరేవు మరియు కాకినాడ ఓడరేవుల్లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష. 1955 చట్టం మరియు 2018 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వుల్లోని నిబంధనల ప్రకారంగా 2024 నుండి 2025 ఆగస్టు వరకు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా మళ్లింపుపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 2438 కేసులను నమోదు చేయడం అధ్యక్ష. ఇందులో 232 క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడమైంది. అటువంటి అక్రమ కార్యకలాపాల ప్రమేయం ఉన్న 282 వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవడమైంది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. ఈ కాలంలో 5,65,886 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని దాని విలువ 254 కోట్ల 60 లక్షల అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని కార్యవిధానం ప్రకారంగా బహిరంగ వేలం ద్వారా విక్రయించడమైంది. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, మాకున్న చట్ట ప్రకారంగా వితిన్ 1 మంత్ ఈ బియ్యాన్ని ఆక్షన్ చేయాలనే ప్రయత్నం డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాం అధ్యక్ష. కానీ అనేక సందర్భాల్లో కోర్టులు వెళ్ళి ఆశ్రయించడం ద్వారా కొంచెం జాప్యం జరుగుతుంది. ఇప్పటి వరకు 25,584 క్వింటాళ్ల బియ్యాన్ని వేలం చేయగా అందులో వచ్చిన మాకు ఆదాయం 6,60,63,805 రూపాయలు అధ్యక్ష. ఈ స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మాత్రం మేము వేలం చేసాం అధ్యక్ష. దీని గురించి ఈసీ చట్టంలోని 6A విభాగం ప్రకారం స్వాధీనం చేసుకున్న నిల్వలు సహజంగా కుళ్ళిపోకుండా నివారించడానికి కోసం స్వాధీనం చేసుకున్న నిల్వలను బహిరంగ వేలం ద్వారానే మేము వాటిని విక్రయించాలి అధ్యక్ష. వివిధ కోర్టుల్లో ఈ వ్యాజ్యాలు పెండింగ్ ఉన్నందున స్వాధీనం చేసుకున్న నిల్వలను అతి త్వరగా వీటిని ముందు తీసుకెళ్లి విక్రయించడానికి కోసం చర్యలు ప్రభుత్వం నుంచి తప్పకుండా చేపడతాం అధ్యక్ష. మెంబర్ ఎనీ క్లారిఫికేషన్? ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారాగా సబ్సిడీ ద్వారాగా పేద ప్రజలకి అందవలసినటువంటి బియ్యం ఈ రేషన్ షాపుల డీలర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, కొంతమంది మాఫియా కుమ్మక్కయ్యి కొన్ని వేల టన్నులు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి తరలించేస్తున్నారు అధ్యక్ష. ఇందులో భాగంగా మరి మంత్రివర్యులు చెప్పినట్టుగా కొన్ని కేసులు నమోదైనప్పటికీ కూడా ముఖ్యంగా కాకినాడ, విశాఖపట్నం, బాపట్ల జిల్లాల్లో ఈ పంపిణీ వ్యవస్థ ఎక్కువగా కూడా రవాణా అవుతుంది అధ్యక్ష. గతంలో 2004 జూలైలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వెళ్ళి అక్కడ డైరెక్ట్గా నిల్వ ఉంచినటువంటి ఈ పీడీఎస్ బియ్యాన్ని అక్కడ గుర్తించి ఆ యొక్క సిప్ను కూడా మరి సీజ్ చేయమని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే మరి ఈ రకంగా ఈ పేదలకు అందవలసినటువంటి బియ్యాన్ని మరి ఎన్ని కట్టడలు చేసినప్పటికీ కూడా మరి తరలింపు ఆగట్లేదు అధ్యక్ష. ఈ విషయంలో మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి సీజ్ చేసినటువంటి సిప్ విషయంలో ఆ సిప్ ఏమైంది, దాని మీద ఏ విధంగా కేసులు నమోదైనయో మరి మంత్రివర్యులు తెలియపరచాలి అధ్యక్ష. ప్రకాశం జిల్లాలోనే సుమారు 3,585 క్వింటాల బియ్యాన్ని ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అధ్యక్ష. అదేవిధంగా బాపట్ల జిల్లాలో పర్సూరు, అద్దంకి, రేపల్లి, వేమూరు, పొన్నూరు ప్రాంతాల్లో రేషన్ డీలర్ నుంచి అధ్యక్ష కిలోకి 15 రూపాయల నుంచి 17 రూపాయలు కొని వీళ్ళు మళ్ళీ 22 రూపాయలకి దళారులకు అమ్ముతున్నారు అధ్యక్ష. మరి ఇంతలా జరుగుతుంటే ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది? ఈ రేషన్ పంపిణీ వ్యవస్థని
మరి ఈ పీడిఎస్ బియ్యాన్ని ఏ రకంగా కంట్రోల్ చేస్తారో తమరి ద్వారాగా మంత్రివర్యులు తెలియజేసుకుంటూ కోరుతున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సూర్యనారాయణ గారు. ఆనరబుల్ చైర్మన్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఆహార ధాన్యాల కొరత వస్తే సివిల్ వార్ వస్తుంది, తిరుగుబాటు వస్తుందనే సదుద్దేశంతో ఆనాడు మరి పెట్టడం జరిగిన ప్రాజెక్ట్ని ఈవేళ డ్రగ్ మాఫియాకి, సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి మరి గ్యాంబ్లర్స్కి, గ్యాంగ్స్టర్స్కి కూడా నిలయం అయిపోయి మా కాకినాడ పోర్ట్లో మొత్తం అంతా డంప్ చేస్తారు సార్. కాకినాడ పోర్ట్కి దరిదాపు ఇప్పుడు నేషనల్ హైవే 216 రావడం వల్ల కంటిన్యూగా కడ నుంచి ఇచ్చాపురం వరకు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అయిపోవటం వల్ల, బ్రిడ్జెస్ నిర్మాణం చేయటం వల్ల ఈ పీడిఎస్ రైస్ అంతా కూడా షిప్మెంట్ చేసేస్తారు సార్. అందులో భాగంగానే మరి పవన్ కళ్యాణ్ సార్ ఆవేళ షిప్ని సీజ్ చేశారు. ఇదంతా కూడా ఎంప్లాయీస్లో ముఖ్యంగా వాళ్ళు రాటన్ అయిపోయి రిటైర్ అయ్యే వరకు, జాయిన్ అయిన రోజు నుంచి రిటైర్ అయ్యే వరకు అక్కడే ఉండటం వల్ల ఈ మాఫియా, పోలీసు, ఈ సివిల్ సప్లైస్ వీళ్ళంతా కూడా ఏకమైపోయి స్థానికంగా ఉన్నటువంటి మాఫియా గ్యాంగ్తో వాళ్ళు నెక్సెస్ పెట్టుకుని సార్ మరి ముఖ్యంగా మన రాష్ట్రంలోకి డ్రగ్స్ రావడానికి ప్రధానమైన కారణం మన పీడిఎస్ రైస్ సార్. ఇది ఎక్స్పోర్ట్ చేయడం సౌత్ ఆఫ్రికా కానీ, నైజీరియా కానీ అటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అక్కడ నుంచి ఈ అవుట్లాస్ అంతా కూడా ఇది తేవడం వల్ల చాలా మనకి అన్యాయం జరుగుతుంది సార్. తమరు దీని మీద దృష్టి పెట్టించి సార్ మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే దాని మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా, కావాలంటే మిలిటరీ ఫోర్స్ని కూడా దింపవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీ సభ ద్వారా. చైర్మన్ సార్. మంత్రి గారు మీరు లేదు అందులో నా కూర్చోండి, సిగ్నేటరీ కాదు కదా మీరు కూర్చోండి. అధ్యక్ష, ఈ పీడిఎస్ వ్యవస్థ పైన మా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, చిత్తశుద్ధి, ఏ విధంగా పారదర్శకత తీసుకురావాలి వ్యవస్థలో, సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే నిధుల్ని ప్రజల కోసం ఉపయోగించాలనే తపనతోటి మొదటి రోజు నుంచి కూడా మేము ఒక అంకిత భావంతో పనిచేస్తున్నాం అధ్యక్ష. పీడిఎస్ రైస్ నిర్మూలన గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఏ విధంగా అరికట్టగలుగుతాం, ఎందుకు అరికట్టలేకపోతున్నాం అని అంటున్నారు అధ్యక్ష. అసలు వ్యవస్థ ఎంత లోతుగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలనలో జరిగిందో దానిపైన కూడా ముందు వాళ్ళకి అవగాహన రావాలి అధ్యక్ష. ఈ ఒక్క సంవత్సరంలో మా ప్రభుత్వం వచ్చినాక ఈ ఒక్క సంవత్సరంలో 234 కోట్ల రూపాయల విలువ గల పీడిఎస్ రైస్ని మేము స్వాధీనం చేసుకున్నాం. గత 5 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా పనిచేశారో కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే వాస్తవాలకి విరుద్ధంగా మీకు ఆ కాకినాడ పోర్ట్ ఒకటే కనపడవచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రత్యేకంగా ఆ ఎంవి స్టెలా అనే షిప్ని ఆ రోజు ఆపి జిల్లా కలెక్టర్ గారిని, అధికారులు అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించమన్నప్పుడు అప్పుడే కదా అధ్యక్ష వాస్తవాలు ఏంటో బయటకు వచ్చినాయి. 27,000 మెట్రిక్ టన్ల పీడిఎస్ రైస్ని స్వాధీనం చేసుకున్నాం అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఈ విధంగా. అటువంటి కార్యక్రమం నిజాయితీగా మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఏ రోజైనా మీరు గతంలో మీరు చేసిన అనేక ఈ వ్యవస్థల్ని ప్రత్యేకంగా మీకోసం ఉపయోగించుకునే విధంగా ఎట్లా నడిపారో ఒకసారి అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఈ మాటను ఎందుకు అనాల్సి వస్తుందంటే చాలామంది గౌరవ సభ్యులు అన్నట్టు వ్యవస్థలో చాలామంది బలంగా పాతుకుపోయారు. ఈ వ్యవస్థని లోతుగా మనం పరిశీలించి ఖచ్చితంగా మనం కఠినంగా వ్యవహరిస్తేనే ఆ మార్పు మనం తీసుకురాగలుగుతాం. అందులో భాగంగానే మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. రైస్ స్మగ్లింగ్ అనే పదం పీడీ యాక్ట్లో మేము గౌరవ సభ ద్వారా మనం తీర్మానం చేసి మరి దాన్ని ఆ క్లాజ్ని మనం పొందపరచడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా మేము చేసిన కేసుల్లో అన్ఫార్చునేట్గా ఏంటంటే అధ్యక్ష 6A కేసులు కానీ 7A కేసులు కూడా అవి క్షేత్రస్థాయిలో జిల్లా కోర్టు పరిధిలోకి వెళ్తాయి అధ్యక్ష. చాలామంది గౌరవ హైకోర్టుకి వెళ్ళి ఇమీడియట్గా స్టే ఆర్డర్లు తెచ్చుకుని మేము తీసుకోదలుచుకున్న యాక్షన్ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అధ్యక్ష. కానీ ఎన్ఫోర్స్మెంట్ విషయంలో మాత్రం ఎక్కడ పొరపాటు లేకుండా కాకినాడ పోర్టులో మొట్టమొదటిసారి 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం అధ్యక్ష. అదేవిధంగా విశాఖపట్నం పోర్టులో
3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం అధ్యక్ష. నెల్లూరు జిల్లాలో అక్కడ కూడా ఎక్కువ జరుగుతుందని మా దృష్టికి రాగానే సీరియస్ యాక్షన్ తీసుకుని అక్కడ కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. మీకు ఉదాహరణలు, వివరాలు, వాస్తవాలు ఏంటో మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే 5,65,000 మెట్రిక్ టన్నులు ఒక్క సంవత్సరంలోనే మేము స్వాధీనం చేసుకున్నాం అంటే మీరు గత 5 సంవత్సరాల్లో కూడా మేము ఒక సంవత్సరంలో చేసింది మీరు చేయలేకపోయారు. 5 సంవత్సరాల మీ పరిపాలనలో కూడా ఒక్క సంవత్సరంలో మేము చేసింది మీరు చేయలేకపోయారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము చాలా కఠినంగా వ్యవహరించడానికి కోసం గతంలో ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థని MDU వ్యాన్స్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మొబైల్ డెలివరీ యూనిట్ వ్యాన్లు క్షేత్రస్థాయిలో సందుల దగ్గరకు వచ్చి గంట సేపో 2 గంటల సేపో 3 గంటల సేపో ఉండి వినియోగదారులు రాలేదని ఎవరి కాళ్ళు లెక్కలు రాసేసుకుని వెళ్ళిపోయి ఏ విధంగా దుర్వినియోగం చేశారో ఈ PDS రైస్ గురించి మీ అందరికీ తెలుసు అధ్యక్ష. అక్కడి నుంచి మార్పులు తీసుకొచ్చి ఈ రోజున స్మార్ట్ రైస్ కార్డులు తీసుకొచ్చి QR కోడ్లు తీసుకొచ్చి 29,762 ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు రేషన్ ఎప్పుడంటే అప్పుడు ప్రజలు పోయి తెచ్చుకునే విధంగా మా కూటమి ప్రభుత్వం గర్వంగా నిర్వహిస్తుంది అధ్యక్ష. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు అధ్యక్ష. అదేవిధంగా ప్రతి అధికారికి జిల్లా కలెక్టర్తో సహా జాయింట్ కలెక్టర్తో సహా ప్రతి వారం ఏ విధంగా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ చేయాలో ఒక యాప్ డిజైన్ చేసి ఆ యాప్ని మేము జిల్లా స్థాయిలో మానిటర్ చేస్తున్నాం అధ్యక్ష. అధికారులు ఎక్కడైనా పొరపాట్లు ఇన్వాల్వ్ అయితే కఠినంగా మేము యాక్షన్ తీసుకున్నాం అధ్యక్ష. గతంలో చూసాం మనం మచిలీపట్నంలో గోడౌన్లో ఏ విధంగా దాదాపు 3,67,00,000 రూపాయల విలువైన ఆస్తులు మన ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి దుర్వినియోగం చేస్తే ఏ విధంగా క్రిమినల్ కేసులు బుక్ చేసామో మీ అందరికీ తెలుసు అధ్యక్ష. అదేవిధంగా 2-3 రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్రకటిస్తాం. కైకలూరు MLS పాయింట్లో 5,47,00,000 రూపాయల బియ్యాన్ని తప్పుదారి తీసుకెళ్లారు అధ్యక్ష, పక్కదారి తీసుకెళ్లారు. దానిపైన కూడా 2-3 రోజుల్లో సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి మేము అందించబోతున్నాం అధ్యక్ష. కఠినంగా మేము వ్యవహరిస్తాం, క్రిమినల్ కేసెస్ పెడతాం. మాకు కొత్తగా వచ్చిన మాకు ఈ PD యాక్ట్కి రావాల్సిన చట్టంలో ఉన్న మాకు బలాన్ని ప్రజల కోసం ప్రభుత్వం తప్పకుండా సద్వినియోగం చేసుకుంటుంది అధ్యక్ష. సరే అధ్యక్ష, అలాగే అధ్యక్ష మీరు చెప్పినట్టే ఫాలో అవుతాం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలకి మీకు అదే సబ్జెక్ట్ అధ్యక్ష, మంత్రి గారు చెప్పింది అదే చెప్తున్నా అధ్యక్ష. మా ప్రభుత్వంలో, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద ప్రజలకి ఎక్కడా కూడా నష్టం జరగకూడదని, పేద ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ద్వారాగా అందే పథకాలు ఉన్నాయో ఎక్కడా కూడా కరప్షన్ జరగకూడదనే ఉద్దేశంతో కఠినమైనటువంటి నిర్ణయాలతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్ట్ చేశారు. ఆ రకంగా వెళ్ళిన మూలనే ఆ రోజున కేసులు కానీ తప్పుకున్నాయి అధ్యక్ష. ఇన్ని మెట్రిక్ టన్నుల బియ్యం ఆ రోజున దొరకలేదు అధ్యక్ష మరి ప్రభుత్వంలో. కానీ ఈ రోజు మీరు ఇప్పుడే సంవత్సరం అవుతుంది అధ్యక్ష, సంవత్సరం అవుతుంది అధ్యక్ష. సంవత్సర కాలంలో కొన్ని వేల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని ఎందుకు పట్టుకున్నారు అంటే మీ అసమర్థతకి కారణమని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, అధ్యక్ష ఒక సినిమా నో డిస్కషన్, కూర్చోండి. సినిమా డైలాగులు అవన్నీ కరెక్ట్ కదా, కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి. అచ్చెన్నాయుడు గారు ఒక డైలాగ్ ప్లీజ్ అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. ఎందుకంత ఇజ్రాయల్ గారు చర్చ పెట్టండి, రెడీ, నో ప్రాబ్లం. కూర్చోండి. వివరాలన్నీ చెప్తే మీకే ఇబ్బంది ఉంటుంది. ఓకే, ప్లీజ్. అధ్యక్ష, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలో ఆయన బియ్యమే దొరకలేదు అంటున్నారు. మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళ చిత్తశుద్ధి ఎంతవరకు ఉందో మీకు తెలియాలి అధ్యక్ష. మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళు స్వాధీనం చేసుకుంది కేవలం 51,000 మెట్రిక్ టన్నుల బియ్యం అధ్యక్ష. 51,000. మేము 5,65,000 మెట్రిక్ టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? వాస్తవాలు తెలుసుకోండి. మీలో చిత్తశుద్ధి ఉంటే మీకు కనపడేది. చిత్తశుద్ధి లేదు కాబట్టి, పరిపాలనలో మీకు నిజాయితీ లేదు కాబట్టి మీరు చూసుకోలేకపోయారు. ఈ వాస్తవాలన్నీ కూడా మేము గమనించే వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక సిట్ వేశారు అధ్యక్ష. IG ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో తప్పకుండా అది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా
ప్రక్షాళన దిశగా మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష. టెక్నాలజీని వాడుతున్నాం, ఫేర్ ప్రైస్ షాపులు తీసుకొచ్చాం, కొత్తగా మేము క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డ్స్ తీసుకొచ్చాం, ఈపాస్ మెషిన్స్ మార్చాం. ఈ వ్యవస్థలో టెక్నాలజీని ఉపయోగించుకుని పొరపాటు జరగకుండా ప్రజలందరికీ మేము మేలు చేయాలని, మా సరుకులు ఖచ్చితంగా క్వాంటిటీ క్వాలిటీ కానీ పొరపాటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష.